మనుషులముగా మనము చేసే ఆలోచన ఏంటంటే, నేను ఒంటరి వాడను, నేను ఒంటరిదానను, నేను మాత్రమే ఈ ప్రయాణం చేస్తున్నాను, నేను మాత్రమే ఈ పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నాను, నేను మాత్రమే ఇటువంటి కష్టాన్ని కలిగి ఉన్నాను అని నువ్వు అనుకున్నట్లయితే అది సరైనది కాదండి. ఎందుకంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన అనుక్షణము నీతో ఉండేవాడిగా ఉంటున్నాడు, నీలో ఉండేవాడిగా ఉంటున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన ఎక్కడ ఉంటున్నాడు? నీలో ఉంటున్నాడు. ఆయన నీలో ఉన్నప్పుడు యు ఆర్ నాట్ అలోన్. ఆయన నీలో ఉన్నప్పుడు నువ్వు ఎంత మాత్రం కూడా ఒంటరివారు కాదండి. ఈ కష్టాన్ని, ఈ భారాన్ని నేను ఒక్కదాన్నే మోయలేకపోతున్నాను, దీన్ని మోయలేకపోతున్నాను, ఈ భారము చాలా అధికంగా ఉన్నది అని నువ్వు ఆలోచన కలిగి ఉన్నట్లయితే నీ ముందు నీ దేవుడైన యెహోవా ఉన్నాడు. అన్నాడు దేవుని బిడ్డలకైనా పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను వారికి ముందు ఉన్నాడు. ఎర్ర సముద్రము వారికి ఎదురైనప్పుడు ఆయన వారికి ముందు ఉన్నాడు. నేను అనుకుంటున్నారా ఏదో మోషే కర్ర చూపిస్తే అది ఏదో కర్రలో ఏదైనా శక్తి ఉందో లేకపోతే ఆయన మాటలో శక్తి ఉందో కాదు, కానీ జీవము కలిగిన దేవుడు ఆయన బిడ్డల కంటే ముందుగా ఆయన మొదటి అడుగు వేశాడని